హలో ఎవ్రీవన్. టీచర్స్ క్లాస్ రూమ్లో పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఏ సెంటెన్సెస్ ఉపయోగించాలని చాలామంది కన్ఫ్యూషన్లో ఉంటారు. అందుకే వారందరి కోసం ఈ వీడియోలో ఎగ్జామ్స్, స్టడీస్, క్లాస్ రూమ్లో మాట్లాడడానికి యూజ్ అయ్యే సెంటెన్సెస్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవన్నీ మీరు రోజు క్లాస్లో ప్రాక్టీస్ చేస్తే మీరు పిల్లలతో మాట్లాడడానికి ఈజీ అవుతుంది. సో మీరందరూ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. రేపు హోంవర్క్ లేదు. దెర్ ఈస్ నో హోంవర్క్ టుమారో. రేపటికి హోంవర్క్ రాసుకోండి. రైట్ డౌన్ ద హోంవర్క్ ఫర్ టుమారో. హోంవర్క్ ఇంటి దగ్గర చేసుకొని రావాలి. యు హ్యావ్ టు డూ ద హోంవర్క్ ఎట్ హోమ్ అండ్ బ్రింగ్ ఇట్ టుమారో. ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకొని రేపు తీసుకొని రండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. క్లాస్లో క్లాస్ వర్క్ మాత్రమే చేయాలి. యు షుడ్ డూ ఓన్లీ క్లాస్ వర్క్ ఇన్ ద క్లాస్. గైడ్లో చూసి రాయకూడదు. పిల్లలు చాలా వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత గైడ్లో చూసి రాస్తుంటారు కదా, అప్పుడు గైడ్లో చూసి రాయకండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ కాపీ ఫ్రమ్ ద గైడ్. మీ సొంతంగా రాయండి. గైడ్లో చూసి రాయకండి, మీ సొంతంగా రాయండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. రైట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. బట్టి పట్టకూడదు. డోంట్ మెమరైజ్డ్ ఇట్ బ్లైండ్లీ. స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకొని చేయాలి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకొని చేయాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. అండర్స్టాండ్ ఇట్ స్టెప్ బై స్టెప్ అండ్ డూ ఇట్. బుక్లో ఉన్నది ఉన్నట్లు నోట్బుక్లో దించకండి. పిల్లలు బుక్లో ఉన్నది ఉన్నట్టే నోట్బుక్లో రాస్తూ ఉంటారు కదా, అలా ఉన్నది ఉన్నట్లు దించకండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ కాపీ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బుక్ ఇంటూ యువర్ నోట్బుక్. మీ సొంతంగా ఆలోచించి రాయండి. థింక్ ఆన్ యువర్ ఓన్ అండ్ రైట్. రేపు క్లాస్కి వచ్చాక బోర్డు మీద చేయాలి. యు హ్యావ్ టు డూ ఇట్ ఆన్ ద బోర్డ్ వెన్ యూ కమ్ టు క్లాస్ టుమారో. అందరికీ బ్లాక్ బోర్డ్ కనిపిస్తుందా? కెన్ ఎవ్రీవన్ సీ ద బ్లాక్ బోర్డ్? డయాస్ దగ్గరకు వచ్చి బోర్డు మీద రాయండి. కమ్ టు ద డయాస్ అండ్ రైట్ ఆన్ ద బోర్డ్. మ్యాథ్స్ బుక్లో 5వ పేజీ నెంబర్ తెరవండి. ఓపెన్ పేజ్ నెంబర్ 5 ఇన్ యువర్ మ్యాథ్స్ బుక్. అందరూ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేశారా? డిడ్ ఎవ్రీవన్ ప్రాక్టీస్ ఎట్ హోమ్? రేపటి నుండి మీకు పరీక్షలు ఉన్నాయి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ హ్యావ్ ఎగ్జామ్స్ స్టార్టింగ్ టుమారో. పరీక్షకి ఇంకా ఒకరోజు మాత్రమే టైం ఉంది. ఎగ్జామ్కి ఇంకొక రోజు మాత్రమే టైం ఉంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ హ్యావ్ ఓన్లీ 1 డే లెఫ్ట్ ఫర్ ద ఎగ్జామ్. సిలబస్ మొత్తం పూర్తి చేశారా? సిలబస్ మొత్తం కంప్లీట్ చేశారా అని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. హ్యావ్ యూ కంప్లీటెడ్ ద ఎంటైర్ సిలబస్? ఇంకా అయిపోలేదా? హ్యావెంట్ యూ ఫినిష్డ్ ఇట్? ఇంకెప్పుడు పూర్తి చేస్తావు? వెన్ యూ ఆర్ గోయింగ్ టు ఫినిష్ ఇట్? రేపటి వరకు మొత్తం చదవాలి. యూ హ్యావ్ టు స్టడీ ఎవ్రీథింగ్ బై టుమారో. ఎగ్జామ్లో ఒక్క ప్రశ్న కూడా విడిచిపెట్టకూడదు. డోంట్ లీవ్ ఈవెన్ ఏ సింగిల్ క్వశ్చన్ అన్ఆన్సర్డ్ ఇన్ ది ఎగ్జామ్. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. మీకు ఎంతవరకు వచ్చు అంతే రాయండి, మీకు ఎంతవరకు వస్తే అంతే రాయండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం. రైట్ వాట్ ఎవర్ యు నో. పక్క వారితో మీరు పోల్చుకోకండి. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది. ఎవ్రీవన్ యాజ్ దేర్ ఓన్ టాలెంట్. నువ్వు కష్టపడితే నీకు కూడా వస్తుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ లర్న్ ఇట్ టూ. నువ్వు ఇంకో గంట సేపు ఎక్కువ చదువు. స్టడీ ఫర్ 1 more hour. తప్పకుండా నీకు వస్తుంది. యూ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు డూ ఇట్. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్? ఎందుకు నువ్వు ఫెయిల్ అయ్యావు? వై డిడ్ యూ ఫెయిల్? ఇంటి దగ్గర చదవలేదా? డిడెంట్ యూ స్టడీ ఎట్ హోమ్? నేను 2 days నుంచి చెప్తున్నాను.
I have been telling you for 2 days. తొందరగా చదవడం పూర్తి చేయండి అని. I have been telling you to finish your studies quickly. అయినా మీరు నా మాట వినిపించుకోలేదు. But you still didn't listen to me. ఇప్పుడు చూడు ఫెయిల్ అయ్యారు. Now look, you have failed. ఇంకో 2 మార్కులు వస్తే పాస్ అయ్యేవాడివి ఇలా అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం. You would have passed if you had got 2 more marks. ఇంకొంచెం కష్టపడాల్సి ఉండే. You should have worked a little harder. సరే ఈసారైనా మంచిగా చదువు. ఓకే, స్టడీ వెల్ దిస్ టైమ్. ఈసారి నువ్వు ఫస్ట్ క్లాస్ రావాలి. You should get first class this time. రోజు ఇంటికి వెళ్ళాక చదువుకో. స్టడీ ఎవ్రీ డే ఆఫ్టర్ యు గో హోమ్. రోజు ప్రాక్టీస్ చేస్తే నువ్వు పాస్ అవుతావు. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఎవ్రీ డే యూ విల్ పాస్. పాస్ మాత్రమే కాదు, నువ్వు ఫస్ట్ క్లాస్ వస్తావు అన్నప్పుడు మనం ఇలా అంటాం. నాట్ ఓన్లీ విల్ యూ పాస్, యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. ఇంటి దగ్గర మీ అమ్మ మాట విను. లిసన్ టు యువర్ మదర్ ఎట్ హోమ్. హోంవర్క్ చేసుకో అన్నప్పుడు చెయ్యి. డూ యువర్ హోంవర్క్ వెన్ యువర్ పేరెంట్స్ ఆస్క్ యూ టు. మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకు. డోంట్ ట్రబుల్ యువర్ పేరెంట్స్. నీ హోంవర్క్ నువ్వే చేసుకో. డూ యువర్ హోంవర్క్ యువర్ సెల్ఫ్. ఇంటి దగ్గర ట్యూషన్కి వెళ్ళు. గో టు ఏ ట్యూషన్ క్లాస్ నియర్ యువర్ హోమ్. నీకు అర్థం కాకపోతే నన్ను అడుగు అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆస్క్ మీ. నేను మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను, నేను మీకు ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ టు హెల్ప్ యూ. మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ విత్ వాట్ ఎవర్ యూ నీడ్. మీరు మాత్రం మంచిగా చదువుకోవాలి. బట్ యూ మస్ట్ స్టడీ వెల్. మంచి మార్కులు తెచ్చుకోవాలి. యూ షుడ్ గెట్ గుడ్ మార్క్స్. మంచి మార్కులు తెచ్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది. గెటింగ్ గుడ్ మార్క్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్. మీ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. యువర్ పేరెంట్స్ విల్ బీ వెరీ హ్యాపీ. ఎక్కువసేపు టీవీ చూడకండి. డోంట్ వాచ్ టీవీ ఫర్ టూ లాంగ్. ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అవ్వండి. ఫ్రెష్ అప్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ హోమ్. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత హోంవర్క్ చేయండి. ప్లే ఫర్ ఏ వైల్ అండ్ దెన్ డూ యువర్ హోంవర్క్. హోంవర్క్ చేసిన తర్వాత తినండి. ఈట్ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. రాత్రి తొందరగా పడుకోవాలి. యూ షుడ్ గో టు బెడ్ ఎర్లీ ఎట్ నైట్. ఉదయం తొందరగా లేవాలి. యూ షుడ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉదయం లేచి చదువుకోండి. వేకప్ ఇన్ ద మార్నింగ్ అండ్ స్టడీ. ఉదయం చదివితే బాగా గుర్తుంటుంది. ఇఫ్ యూ స్టడీ ఇన్ ద మార్నింగ్ యూ విల్ రిమెంబర్ ఇట్ బెటర్. అప్పుడు మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. దెన్ యువర్ మైండ్ విల్ బీ ఫ్రెష్. ఎక్కువ కాలం గుర్తుంటుంది. యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఏ లాంగర్ టైమ్. ఇప్పటి నుంచైనా నేను చెప్పింది చేయండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఆన్ డూ వాట్ ఐ టెల్ యూ. మీరు భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉంటారు. యూ విల్ బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్ ఇన్ ద ఫ్యూచర్. ఇక్కడ విన్నది ఇక్కడే మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ వాట్ యూ హియర్డ్ హియర్. ఇంటికి వెళ్ళాక గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ ఇట్ వెన్ యూ గో హోమ్. మా టీచర్ మా మంచికే చెప్తుంది. అవర్ టీచర్ టెల్స్ అస్ దీస్ థింగ్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్. నేను చదువుకుంటాను. ఐ విల్ స్టడీ వెల్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.